రెసిపీ టేబుల్కి స్వాగతం. ఈరోజు సౌత్ ఇండియన్ స్పెషల్ చెట్టినాడు ఫిష్ కర్రీ లేదా చెట్టినాడు చేపల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చేపలు 1/2 కేజీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. మసాలా పేస్ట్ కోసం కొబ్బరి 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 6, ఉల్లిపాయలు 2, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ కార్న్ 15, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/6 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4. వీటన్నిటిని ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 3, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు అన్నిటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర చిన్న కట్ట, టమాటా పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్, చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంత నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకుని వేయించాలి. మెంతులు ఒక 1/2 నిమిషం పాటు వేగిన తర్వాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఒక 1/2 నిమిషం పాటు జీలకర్ర, ధనియాలు వేపుకున్న తర్వాత సోంపు అలాగే మిరియాలు వేసి వేయించండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవన్నిటిని 1 బై 1 వేసుకుని వేపుకోవచ్చు. ఆయిల్ ఎక్కువగా కాకుండా 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేయండి. ఎండుమిరపకాయలు బాగా వేగాలి, అంటే 1 లేదా 2 నిమిషాల వరకు వేయించండి. ఇప్పుడు చివరగా గ్రేట్ చేసుకున్న కొబ్బరిని వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు వేయించి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని కూల్ అవనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కానీ బ్లెండర్లో కానీ వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలను వేసి వేగనివ్వండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. టమాటా ప్యూరీకి బదులుగా టమాటా పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోండి. స్పైసీనెస్ని బట్టి కారం ఎక్కువగా కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, మనం సిద్ధం చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా పేస్ట్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు జార్లో కొంచెం వాటర్ వేసుకుని పాన్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు మిక్స్ అయిన తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి. చింతపండు రసం పుల్లగా కావాలనుకునేవారు ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి మనం క్లీన్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను నెమ్మదిగా బాండీలో వేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియంలో ఉడికించండి. తర్వాత ఒకసారి మూత తీసి మధ్యలో కలుపుకోండి. థిక్ గ్రేవీ లాగా కర్రీ రెడీ అవుతుంది. ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటే కూర రెడీ అయినట్లు లెక్క. ఎప్పుడైనా చేపల కూరకు లేదా నాన్ వెజ్ రెసిపీస్కు ఆయిల్ ఇలా తేలితే కనుక కర్రీ రెడీ అయినట్లు లెక్క. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా రుచికరమైన చెట్నాడ్ ఫిష్ కర్రీ. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.